హాయ్ అండి. నాటుకోడి చెక్కానండి. నాటుకోడి పులుసు పెడుతున్నానండి. బాండిలు పెట్టేసి ఆయిల్ వేసానండి. చెక్క లవంగాలు యాలకులు వేసానండి. పచ్చిమిర్చి వేసానండి. తర్వాత అల్లం పేస్ట్లో ఉల్లిపాయలు పట్టి వేసానండి. అల్లం వెల్లిపాయల పేస్ట్లో ఉల్లిపాయలు కూడా పట్టేసానండి. ఇది కొంచెం మగ్గనియాలండి బాగా. కొంచెం ఒక స్పూన్ పసుపు వేసేసి కొంచెంసేపు సిమ్లో పెట్టేసి కొంచెం వేగనియాలండి ఇట్లా ఎర్రగా. ఇట్లా దూరగా వేగితండి బాగా. ఉల్లిపాయ కూడా దాంట్లో మంచిగా కలిసి మగ్గిద్దండి, బాగుంటుంది చూపు. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇందులోనే. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసానండి, అంటే తొందరగా మగ్గుతానికి బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేద్దామండి. ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసి, అది నాటుకోడి మంచి శుభ్రంగా ఇంట్లో కట్ చేసిందండి. ఇది మొత్తం ఒకసారి కలిపేయాలండి. కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మంచిగా సిమ్లో పెట్టేసుకుంటే బాగా మగ్గుతుందండి. నాటుకోడి సిమ్లోనే వండాలండి, బాగుంటుంది. ఇప్పుడు కారం కూడా వేసేయాలండి. ఫస్టే కారం ఉప్పు అన్నీ కలిపేస్తారులే, కానీ కాకపోతే నేనైతే ఇట్లా చేస్తాను. అల్లం పేస్ట్ బాగా మగ్గిన తర్వాత వేసా కదా, ఇట్లా కారం తర్వాత వేసుకోవచ్చు అండి. అట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు. టమాటా ముక్కలు కూడా వేసేస్తే మంచిగా మగ్గుతాయండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఒక సగం ఉడికినట్టే అండి. ఇప్పుడు దీంట్లో వాటర్ కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే నాటుకోడికి చూపులా ఉంటే బాగుంటుంది. నేనైతే ఒక 1.5 గ్లాసున్నర వాటర్ పోస్తున్నా అండి. చూడండి చూపు ఎలా ఉందో. మధ్య తరిగి కొంచెం దగ్గరకు వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడే పొడి మసాలా మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో ఉడికించుకున్న తర్వాత చూడండి ఇంకా 10 మినిట్స్ అయితే ఉడికిపోద్ది. పొడి మసాలా వేస్తున్నానండి. చెక్క లవంగాలు ధనియాలు యాలకులు గసాలు అన్నీ కలిపి వేయించి పట్టానండి. ఇది చాట్ మసాలా అండి, కొంచెం ఘాటుగా బాగుంటుంది కదా. అంటే చెక్క లవంగాలు యాలకులు కలిపి ధనియాలు లేకుండా అట్లా వేయించేసి పొడిలాగా చేసి పెట్టుకుంటే ఇట్లా కొంచెం ఘాటు కావాలనుకున్నప్పుడు అది వేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ 10 నిమిషాల దాకా సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో ఉడికితే ముక్క మంచిగా లోపల కూడా మంచిగా ఉడికి బాగుంటుంది. చూడండి ఎలా ఉడికిందో. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి.